మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా ఇట్లా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనం వాక్యంలో వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మొదటి నుంచి ఒక 5 వచనాలు చదవాలి. ఎవరైనా తెలియదు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నన్ను ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నాయని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనియు సీయోను కుమారితో చెప్పుడి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. నాకు కనిపించము, అందరికీ కనిపించము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. తండ్రి, ఈ వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు కృపదయ. ఆటంకములన్నీ కొట్టి ఏ సైతనాలను దాన్ని బంధిస్తున్నా. నిద్ర ఆత్మ, చీకటి ఆత్మ, సర్పశక్తి, వాక్యం వినకుండా చేస్తున్న అబద్ధపు ఆత్మ యేసునామములో బంధిస్తున్నా. యెజ్బేల్ ఆత్మ యేసునామములో వీడు. ప్రభా, నాకు కనిపించు, అందరికీ కనిపించు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి వారిని మీరు భద్రపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి మటల ఆదివారం శుభాకాంక్షలు. హల్లెలూయా. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. రేపు సిస్టర్ బర్త్డే క్లాప్స్ కొట్టండి. హ్యాపీ బర్త్డే సిస్టర్. చాలా ఫస్ట్ టైం చేసుకుంటుంది బర్త్డే. ఫస్ట్ టైం చేస్తుంది. మరి నిజాలు చెప్తారు, ఫీల్ అయిపోతారు. ఇక్కడ మనం చూస్తే మీ అందరికీ తెలుసు యేసుప్రభు వారు ఏం చేశారు అంటే, ఇద్దరు శిష్యులను పిలిచారు. పిలిచి ఏమన్నాడు అంటే, మీకు ఎదురుగా ఒక గ్రామం కనబడుతుంది. ఏం కనబడుతుంది? గ్రామం అంటే పల్లెటూరు లేకపోతే ఊరు. ఊరంటే ఊరంటే ఒక ఊరు కావచ్చు, పల్లెటూరు కావచ్చు. గ్రామం అంటే ఏంటంటే ఒక 10 కుటుంబాలు, మినిమం ఒక 10 కుటుంబాలు, 5 కుటుంబాలు కలిసి ఉంటే దాన్ని గ్రామము అంటారు. అర్థమైందా? అయితే ఆ గ్రామంలో యేసుప్రభు వారు ఏమని చెప్పారంటే, మీకు ఎదురుగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత గాడిద పిల్ల కూడా ఉంటుంది. దానికి కట్లేసి ఉంటాయి. హల్లెలూయా. ఏం వేసి ఉంటాయి? వాటి కట్లు విప్పి నా దగ్గర తీసుకురండి. ఆ గాడిద నాకు అవసరం, నేను దాని మీద ఎక్కుతానని చెప్తాను. ఎవరైనా అడిగారనుకో, ఈ గాడిద ఎవరు, ఎందుకు తీసుకుపోతున్నావు అంటే, ఈ గాడిద ప్రభు కొరకు కావాలి అని చెప్పాడు. హల్లెలూయా. అందరూ చూడాలి. ఇక్కడ ఏమన్నారు? ఈ గాడిద ప్రభువుకి అవసరము అని చెప్తే వాళ్ళు పంపిస్తారని చెప్పాడు. యేసు ప్రభు ఏం చేసినా ఆ విధంగా ఇద్దరు శిష్యులకు చెప్పినప్పుడు, ఇద్దరు శిష్యులు ఏం చేసినంటే, వెళ్తా ఉన్నప్పుడు ఒక గాడిద కట్టేసి ఉండే దాని పిల్ల కూడా ఉండే. దాని పిల్లని విడిపించారు, గాడిదని విడిపించి యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేము అనే ఆ మందిరం దగ్గర ఉన్న గోపురం ఏదైతే ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ లోపల వచ్చాడు.
హల్లెలూయా. ఎందుకు వచ్చిండు కరెక్టే. వచ్చినప్పుడు చాలా మంది ఈత మట్టలు, దాని తర్వాత కొంతమంది బట్టలు అంతా కూడా చీరలు అన్నీ కూడా పరిచయం. చీరలు లేకుండా అయిపోతారు, వాళ్ళ వస్త్రాలు వేరే ఉంటాయి. అదంతా కాకపోతే గాడిద దాని మీద నడుచుకుంటూ వచ్చింది. హల్లెలూయా. యేసయ్య గాడిద మీద ఎక్కిన తర్వాత గాడిద వాల్యూ కూడా పెరిగిపోయింది. అలా మనిషి ఇష్టం మీ గురించి చెప్తున్నా. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కిన తర్వాత ఏమైపోయింది? గాడిద విలువ పెరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద గురించి మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఒక పాయింట్ చెప్పేసి మనం ఆ గాడిద గురించి వెళ్ళిపోదాం. యేసు ప్రభు వారు గాడిద మీద ఎందుకు వచ్చాడు? గుర్రం మీద రావచ్చు కదా. అప్పుడు గుర్రాలు కూడా ఉండే. గాడిద మీద వచ్చిన దాని అర్థం ఏంటంటే, ఎవరైనా ఆ ఊరు లోపలికి, ఆ గేట్ లోపలికి ఎవరైనా గుర్రం మీద వచ్చిరనుకో, దాని అర్థం ఏంటంటే నేను యుద్ధం చేయడానికి వస్తున్నాను అర్థం. ఒకవేళ గాడిద మీద వచ్చిరనుకో, నేను సమాధానం చేయటానికి, శాంతి ఇవ్వటానికి నేను వస్తున్నాను అర్థం. హల్లెలూయా. మనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదివితే అందులో ఏముంటుందంటే, నీ రాజు గాడిద మీద ఎక్కి వస్తాడని ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధనలో ఏ దేవుడు ఉన్నాడు? యెహోవా దేవుడు ఉన్నాడు. నీ రాజు గాడిద మీద వస్తాడు అన్నాడు. అంటే యెహోవా దేవుడు గాడిద మీద వస్తాడని చెప్పింది. ఆ వచనం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ గాడిద పిల్లని పిలిచారు. గాడిద మీద ఎక్కి రావటం జరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే యేసు ప్రభు వారు గాడిద మీదకి వచ్చిన తర్వాత గాడిద లెవెల్ పెరిగిపోయింది. గాడిద కూడా చాలా మంది మొక్కారు, యేసయ్యను కూడా మొక్కారు. హోసన్నా దావీదు కుమారుడా అని వాళ్ళందరూ ఏం చేశారు? కేకలు వేసారు. హల్లెలూయా. ఏ రోజు జరిగింది అది? ఆదివారం రోజు జరిగింది. ఏ ఆదివారం జరిగిందో తెలియదు, కానీ ఆదివారం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభుకి చాలా ఘనత వచ్చింది. యేసు ప్రభుని చాలా మంది పొగిడారు. తర్వాత అదే మనుషులు ఏం చేశారంటే యేసయ్యను చంపేశారు. హల్లెలూయా. అదే మనుషులు ఏం చేశారు? యేసయ్యను చంపేశారు. హల్లెలూయా. ఎవరు చంపేశారు అని అంటే ఒక మతం చంపింది అనమాట. ఎవరు చంపారు? ఒక మతం. ఆయన మెస్సయ్యగా బైబిల్లో చెప్పబడ్డది. మెస్సయ్య అనే వ్యక్తి వస్తాడు, మన పాపాల కొరకు చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు గాడిద మీద వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు యాక్సిడెంటల్ గా గాడిద మీద ఎక్కలేదు. ఈ వచనాలు నెరవేర్చడానికి ఆయన ఏం చేసి గాడిద మీద వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న చాలా వచనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. బైబిల్లో చెప్పబడిన అన్ని వచనాలు ఎవరు నెరవేర్చలేరు కూడా. ఒక యేసయ్య ఒకటి నెరవేర్చింది. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించింది ఎవరు అంటే ఒక యేసు ప్రభు వారి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు గాడిద మీదకి వచ్చిండో గాడిద విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. తర్వాత అక్కడ చెప్పిన మాట ఏంటంటే, శిష్యులను పిలిచి ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊర్లో గాడిద ఉంది, గాడిద కట్లు ఉంది, దాని పిల్ల కూడా దాన్ని విడిపించు అన్నాడు. హల్లెలూయా. మనం కూడా యేసు ప్రభు శిష్యులం కాబట్టి ఊర్లలో చాలా మంది గాడిదలు ఉంటారు. గాడిదలు అంటే గాడిద లాంటి మనుషులు ఉంటారు, వాళ్ళకి బంధకాలు వేసి ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుడిగా మనం ఏం చేయాలా? ఆ బంధకాలు విడిపించాలి, తీసివేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? గుర్రాన్ని దేనిని ఎన్నుకోవచ్చు? ఒకటి చెప్పిన నేను, సమాధానం కోసం వచ్చిందని. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, గాడిదని ఎన్నుకోవడానికి ఇంకా మూల కారణం, ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పట్లో గాడిదని బాగా ప్రేమించేవారు. గాడిదలను నీళ్లు మోయటానికి గాడిదను ఉపయోగించేవారు. ఈవెన్ మనుషుల్ని మోయటానికి కూడా గాడిదని వాడుకునేవారు. గాడిద లోపల కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ప్రపంచంలో ఏ జంతువు మీద శిలువ అనే ఆకారం ఉండదు. శిలువ ఆకారం గాడిద మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు అది చూసారా? అందుకే మీకు తెలియదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి గాడిద మీద ఏముంటుందంటే
శిల్వ ఆకారం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? శిల్వ ఆకారం అంటే శిల్వ. హల్లెలూయా. కనబడుతుందా? ఈ గాజు పైన భాగం అన్నమాట. ఇది కూడా ఈ గాడిద యేసుప్రభు మొయ్యటానికి పుట్టింది అనమాట. హల్లెలూయా. ప్రతి గాడిద మీద శిల్వ ఆకారం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా గాడిద నుంచి కొన్ని నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా మంది గాడిద కొడక గాడిద నేర్చుతారు, కానీ గాడిద కూడా మంచి మంచి అలవాట్లు ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కినారంటే గాడిదకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒక గాడిదని మీరు చూడండి, దానికి ఉన్నంత పెద్ద చెవులో ఏ జంతువుకు ఉండదు. ఇప్పుడు గాడిని చూసారా? నేను చూసినమాట, మా ఇంటికాడ ఉన్నాయి 4 గాడిదలు. మా నాన్న దించేటప్పుడు కనబడతాయి. ప్రైజ్ కూడా చెప్పిన నిజం ఉన్నాయి, చూసాం. హల్లెలూయా. గాడికి ఉండే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే దానికి చెవులు పెద్దగా ఉంటాయి. ఏ జంతువుకు ఉంటే అంత పెద్దగా ఉంటాయి చెవులు. గాడి ఎందుకు ఉంటాయి? ఉంటాయి కరెక్ట్. కరెక్ట్. అంటే గాడిద చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్న జంతువుకి అంత పెద్ద చెవులు ఉండవు. మినిమం ఇంత ఉంటాయి దాని చెవులు. దాని అర్థం ఏంటంటే గాడిద బాగా వింటది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక యజమాని ఒక పని చెప్తున్నాను అనుకో, మనం నచ్చకపోతే మనం ఏం చేస్తాం? అట్లెట్లా అవుతుంది, నేను అది చేయలేను ఇది చేయలేను అంటారు. కానీ గాడిద అట్లా చెప్పదు, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. ఏమైపోతుంది? అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత గాడిద ఏంటి అని అంటే ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తుంది. వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, బాగా వింటది. తర్వాత గాడిదలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే దానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందంట, జ్ఞాపక శక్తి. నువ్వు ఏది నేర్పించినా చాలా ఈజీగా నేర్చుకుంటుంది అది. ఎవరు? అందుకే ఎవరిని కూడా గాడిద కూడా కానీ చెప్పిస్తారు, గాడిద అని చెప్తారు. గాడిద లోపల కూడా మంచి గుణాలు ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. మనం కూడా గాడిద. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిదలో ఒక లక్షణం ఏంటి? దాని చెవులు పెద్దగా ఉంటే ఎక్కువగా వింటూ ఉంటుంది. మనం కూడా యేసయ్యను మొయ్యాలి అని అంటే మనం చివరి వరకు మన బ్రతుకును ముందుకు తీసుకుపోవాలి. మనం సక్సెస్ అవ్వాలంటే వినే స్వభావం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ స్వభావం? చాలా మందిలో వినే స్వభావమే ఉండదు. కొంచెం తెలుసుకున్నాను ఇంకా నాకు మొత్తం అర్థమైపోయింది అంటారు. కానీ గాడిదకి అట్లా కాదు, నువ్వు ఏది చెప్పినా అది వింటది. హల్లెలూయా. తర్వాత గాడిద ఏం చేస్తుంది అంటే బాగా ఎండ ఉందనుకో రెస్ట్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? మన లెక్క ఎండ ఉంటే బయట పని చేయదు. దానికి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఏ పని చేయాలా, ఎక్కడ ఏ పని చేయదో తెలుసు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత అది ఏం చేస్తుంది అని అంటే ఎక్కువగా సాయంత్రం టైంలో ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బాగా ఎండ ఉన్నప్పుడు దాని బాడీని దాని ఆరోగ్యాన్ని గాడిద ఏం చేస్తుంది అంటే కాపాడుకుంటుంది. గాడిద పాలు తాగుతారు. చిన్నపిల్లలు పాలు లీటర్ 1500 ఏమైనా ఉంటుంది. దాంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఆ గాడిద పాలు తాగిపోతే పిల్లలకు చాలా మంచిదని వాళ్ళు ఏం చేస్తారు? గాడిద పాలు తీసుకొని వస్తుంటారు. అన్నీ తగ్గిపోతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, తొందరగా బయట నుంచి వచ్చే రోగాలు తొందరగా రావు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే గాడిద ఏం చేస్తుందంటే ఎక్కడ కష్టపడాలి ఎక్కడ కష్టపడకూడదు దానికి బాగా తెలుసు. మనం కూడా ఏం చేయాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు. నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి,
రాత్రి బాగా డ్యూటీ చేస్తారు, పైసలు బాగా సంపాదిస్తారు. క్యాన్సర్ అనే రోగం వచ్చింది, డ్యూటీలో సంపాదించిన బంగారం గింగారం అంతా పోయింది. హల్లెలూయా. అయినా కానీ ఆరోగ్యం బాగాలి, మరి బాగా కావాలి కదా. ఒక మనిషికి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు నిద్రపోమని చెప్పాడు. ఆదాము నిద్రపోయిన తర్వాత ఎవరు వచ్చారు? సాతాను. అవ్వ వచ్చింది నిద్రపోయినప్పుడు, అందుకే నేను నిద్రపోతున్నా. ఆదాం నిద్రపోయినప్పుడు ఎవరు వచ్చారు? ఆదాన్ని పండుకోబెట్టాలని చెప్పాడు. చెప్పి హృదయం దగ్గరికి ఒక చిన్న ఎముకను తీసి అవ్వను తయారు చేశాడు. కాబట్టి మన జీవితంలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నిద్రపోకుండా ఎన్ని టాబ్లెట్లు తిన్నా పని కాదు, నిద్రపోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా వర్కౌట్ కాదు. హల్లెలూయా. నిద్రపోకపోతే ఏమవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ అవ్వడానికి రెండు రకాలు. ఒకటి ఏంటి అని అంటే తాగి ఊకే తాగితే లివర్ పాడైపోతుంది. రెండోది పెయిన్స్కి, కాళ్ళకి చేతులకు నొప్పులు ఉన్నప్పుడు బాగా ట్యాబ్లెట్స్ వాడినామా, ఇంగ్లీష్ మెడిసిన్, లివర్ పోతుంది. మూడోది ఏంటంటే నిద్ర పోకపోతే ఏం పోతుంది? లివర్ పాడవుతుంది. ఎందుకు నిద్రపోకపోతే లివర్ పాడవుతుంది అంటే లివర్కి ఒక టైం ఉంటుంది అనమాట, రాత్రి 11 నుంచి 3 గంటల వరకు. ఆ టైంలో మంచి డీప్ నిద్రలో ఉండాలి మనం. మీరు ఎవరినైనా చూడండి, రాత్రి కూడా చాలా కష్టపడతారు, వాళ్ళ ఇంట్లో అరకత్ బరకత్ ఉండదు. వాళ్ళు ఎన్ని డబ్బులు చేస్తారో అన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళిపోతారు, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్. గాడిదలు ఏం చేస్తాయంటే ఎండ ఉన్నప్పుడు ఏం చేస్తే రెస్ట్ తీసుకుంటాయి, సాయంత్రం అయిన తర్వాత ఏం చేస్తే పని చేస్తాయి, ప్రయాణం చేస్తుంది, లేకపోతే మోస్తుంది. గాడిదలో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే ప్రతి దాన్ని అడ్జస్ట్ అవుతుంది. నేను చెయ్య, నేను మొయ్యను, నా వల్ల కాదు అని అనను. నేర్చుకునే స్వభావం ఉంటుంది, అడ్జస్ట్ అవ్వే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. మన లోపల కూడా అడ్జస్ట్ చేసుకునే స్వభావం అనేది మనం డెవలప్ చేసుకోవాలి. కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? ఒక క్రిస్టియన్ ఇంటికి పోయినాం అనుకో, వచ్చిన బ్రదర్ తినండి అని అంటారు. అదే ముస్లిం ఇంటికి పోయినాం అనుకో, భయ్యా బిర్యానీ ఖావో అంటారు. అదే హిందువుల ఇంటికి పోయినామని ఏమంటారు? ఏ కులం అంటారు. అంటారా అన్నారు? ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు రక్తం ఎక్కియాల్సి వస్తుంది. ఎవరిదో క్యాస్ట్ లేనుంది రక్తం, అప్పుడు మళ్ళీ అప్పుడు క్యాస్ట్ గుర్తుంటారు. హల్లెలూయా. మనుషులకి ఆ నైజం అనేది వెళ్ళిపోవాలి, దేవునికి ఇష్టం లేదు అది. ఈవెన్ చాలా మంది క్రిస్టియన్స్ లో కూడా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు క్యాస్ట్ చూస్తారు. హల్లెలూయా. అంటే ఉంటే వీళ్ళ తత్వమే ఉండాలా, లేకపోతే వీళ్ళకన్నా హై ఉండాలా, వీళ్ళకన్నా తక్కువ ఉన్నదని చేసుకోరు ఇక. హల్లెలూయా. అడ్జస్ట్ అయ్యే స్వభావం లేదు. మరి దేవుని బిడ్డలు ఎట్లా? హల్లెలూయా. నువ్వు ఎన్ని ప్రసంగాలైనా చెప్పు, నువ్వు ఎంత వాక్యమైనా చెప్పు, లాస్ట్గా తీస్తారు. హల్లెలూయా. అది ప్రజల్లోకి వెళ్ళి సమాజంలోకి వెళ్ళి అది బయటికి పోవాలా. అన్యుల కంటే ఉన్నది ఓకే, కానీ చాలా మంది క్రైస్తవులకే ఉంటుంది. హల్లెలూయా. వాడు విశ్వాసే కాదు, అది ఒకటి చూడాలి. బాప్తిజం తీసుకున్నా లేదో అది చూడాలా, వాడు చర్చికి వస్తున్నా లేదో చూడాలి, అంతే. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళదొక క్యాస్ట్, వాళ్ళకి బాగా నచ్చిన ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళని బాగా ప్రేమించారు, వాళ్ళ అబ్బాయి వచ్చి పెళ్లి చేయాలని చెప్పి చాలా ఆశపడ్డారు. హల్లెలూయా. క్యాస్ట్ కొంచెం తేడా ఉంది, అదే క్యాస్ట్ అందులో కొంచెం తక్కువ, కథ రిజెక్ట్ చేసేసి వేరే అమ్మాయిని తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఆమె సంసారం చేయాలి, విడాకులు అయిపోయింది. ఏమైంది? ఇప్పుడు నీ క్యాస్ట్ ని రక్షించిందమ్మా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అంటే అడ్జస్ట్ అయ్యే స్వభావం మనకు ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిదల్ని మనం చూస్తే గాడిదల లోపల ఇంకొక లక్షణం ఏంటంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అన్ని జంతువులతో కలిసి ఉంటాయి. ఎప్పుడన్నా గాడిదలు కొట్లాడుకోవడం చూసారా? వేరే జంతువులు ఎవరు వాడతాం. ఇప్పుడు కుక్కను చూసి
కుక్కను చూసి పిల్లిని చూసి వెంబడబడుతుంది. పిల్లి ఎవరిని చూసి వెంబడబడుతుంది? ఎలుకను చూసి వెంబడబడుతుంది. పాము ఎలుకను చూసి, పాము కప్పను చూసి, గద్ద పామును చూసి వెంబడబడుతుంది. మనం ఏ జంతువుని చూసినా అవి గొడవ పడతాయి, కొట్లాట పడుతుంటాయి. కానీ గార్డెన్ మీరు చూడండి, ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి. అంటే అందరితో కలిసి పనిచేద్దాం, కలిసి నేర్చుకుందాం, కలిసి నడుద్దాం అనే తత్వం ఉంటుంది. హల్లెలూయా. మనం అది డెవలప్ చేసుకోవాలి. నేనే ఉండాలి, నాదే వేదం, నేను చెప్పిందే కరెక్ట్, అది కరెక్ట్ కాదు. అది ఒక గాడిదకు ఉన్న స్వభావం మనుషులకు ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక 4-5 గాడిదలను పెట్టుకున్నా కానీ అవేం గొడవ పడవు. వేరే జంతువులతో కూడా మంచిగా ఉంటాయి. అదే 4-5 కుక్కలు పెంచినాం అనుకో, అసలు అయిపోయినట్టు ఏముండదు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిదలు ఏం చేస్తాయి అని అంటే ప్రతి వర్క్ని బాగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఏం చేస్తాయి? వర్క్ని ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుంది. మనం కూడా ఏం చేయాలి? వర్క్ని నాకు అది నచ్చలేదు, నేను చేయ అది చెప్పవు. గాడిద నువ్వు చాకల మూట పెడితే అది మోస్తుంది, మనిషిని ఎక్కిస్తే మనిషిని మోస్తుంది, నీళ్ళు వేస్తే నీళ్ళ మూటను మోస్తుంది, అన్నీ మోస్తుంది. మోస్తూ ఎంజాయ్ చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ గాడిదలో ఇంకో తత్వం ఏంటంటే చిన్న చిన్న అడుగులు ఎక్కువ దూరం కూడా నడవగలుగుతుంది. అర్థమైందా? చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎంతవరకు స్పీడ్గా పరిగెత్తి ఒక దగ్గర ఆగిపోదు. చాలా మంది మీరు ఎప్పుడైనా చూడండి, స్పీడ్గా పరిగెత్తడం కింద పడిపోతారు. కొందరు మెల్లమెల్లగా నడిచేటోళ్ళు, మెల్లగా నేర్చుకునేటోళ్ళే చివరి వరకు నిలబడతారు. అది గాడిద లోపల ఉన్న తత్వం అన్నమాట. ఎంత బరువైనా మోస్తుంది, అడ్జస్ట్ అవుతుంది, చిన్న చిన్న అడుగులనే వేస్తుంది, చివరి వరకు నడుస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, మనం కూడా ఆ తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఎంత బరువైనా మొయ్యి, ఎంత బాధైనా భరించు, నువ్వు చిన్న చిన్నగానే నడువు, చివరి వరకు నడువు. హల్లెలూయా. ఒక గాడిద నేర్పే పాఠాలు అన్నమాట. ఎక్కడి వరకు నడవాలా? చివరి వరకు నడవాలి. కొంతమంది చూడండి, ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, సడన్ ఆపేస్తారు, నా వల్ల కాదంటారు, మళ్ళీ ఇంకో దగ్గర పోతారు, ఆ కొన్ని రోజులు చేస్తారు. అది ఏదైనా కావచ్చు, ప్రేరే కావచ్చు, వ్యక్తిగత జీవితంగా కావచ్చు, ఈవెన్లో పెళ్ళైనా కావచ్చు. హల్లెలూయా. కొంతమందిని చూడండి, పెళ్లి చేసుకుంటారు, ఆయన నచ్చలేని వదిలేస్తారు, విడాకులు అంటారు, మళ్ళీ ఇంకో పని చేసుకుంటారు. అట్లా 3-4 మారుతారు. తర్వాత అక్కడ ఏముండదు. దానికి కారణం ఏంటంటే అడ్జస్ట్ అయ్యే తత్వం లేదు, చివరి వరకు నడిచే అంత ఓపిక లేదు. గాడిదకి చాలా ఓపిక ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద లక్షణాలను కూడా, పెద్ద గోల్స్ కూడా గాడిద ఏం చేస్తుందంటే చిన్న చిన్న అడుగులతో మొదలు పెడతాం. అది ఎన్ని కిలోమీటర్లను ఉంటుంది. మనం కూడా మన జీవితంలో పెద్ద ఆశయాలు మనము స్వీకరించాలి, పెద్ద గోల్స్ సక్సెస్ మనం కావాలంటే ఓపిక కలిగి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఒక ఇల్లే కట్టాలి. ఏం కట్టాలి? ఇల్లే కట్టాలి. లేకపోతే ఒక కారే కొనాలి, ఒక బండే కొనాలి. నీ దగ్గర వచ్చిన కొన్ని పైసలు దొరికినప్పుడల్లా దాస్తూ ఉండాలి. ఆశయం పెద్దదే, పర్వాలేదు. 500-300 ఏమవుతుంది, అదే పెద్ద రేంజ్లో వస్తుంది. కొంతమంది కొన్ని దాస్తారు, మళ్ళీ పట్టణం దాన్ని ఖర్చు పెట్టేస్తారు. హల్లెలూయా. అవునా కదా? నా వల్ల కాదంటారు. అట్లా కాదు, నీ వల్ల అన్న అయిపోయింది. గాడిద అదే చేస్తుంది. పెద్ద దూరం వెళ్ళాలన్నా కానీ చిన్న అడుగు, చిన్నగానే చేయి, చిన్న వ్యాపారమే చేయి, చిన్న పనే చేయి, చిన్న డబ్బులే నువ్వు దాస్తాను. నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో ఒకరోజు నువ్వు కొనుక్కుంటావు. హల్లెలూయా. ఇది మన గాడిద నేర్పే చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిద ఏం చేస్తుంది అంటే ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తుంది. మనిషిని రెస్పెక్ట్ ఇస్తుంది, జంతువుని రెస్పెక్ట్ ఇస్తుంది. నువ్వు తేడా, నువ్వు తక్కువ వాడివి, నువ్వు నాకంటే గ్రేట్ అది చెప్పదు. హల్లెలూయా. అందరికి ఏం చేస్తుంది?
మర్యాద ఇస్తే అందరినీ సమానంగా చూస్తారు. హల్లెలూయా. మనం కూడా ఆ తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. అందరికీ సమానంగా చూసే తత్వాన్ని మనం ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. హల్లెలూయా. క్రిస్టియన్స్ లో కొంతమంది ఎట్లుంటారు అంటే ఓన్లీ క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారు, హిందువులకు ముస్లింలకు సపోర్ట్ చేయరు. వాళ్ళని ఒక అంటరానిలోకి చూస్తారు. పెళ్లిళ్ళు పిలిస్తే పోరు, సావులు పిలిస్తే పోరు, డైరెక్ట్ చెప్పేస్తారు సాక్షిగా రామని చెప్పి. కానీ బైబుల్ చెప్పలేదు అక్కడ. ఒక ప్రసాదం ఒకటే తినద్దు, విగ్రహాలను ఒకటి చేయద్దు అన్నాడు. ఎందుకు తినకూడదు, ఎందుకు చేయకూడదు అంటే దేవుడికి మనం నాజీరు చేయబడిన వ్యక్తులం. మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక అయ్యప్ప మాల దీక్ష తీసుకునే వ్యక్తి చికెన్ తినగలుగుతారా? తింటారా? ఇప్పుడు మస్జిద్లలో రోజా చేస్తారు, చూసుకుంటూ ఊస్తూ ఉంటారు, ఊచి మేము రోజా అంటారు. ఆ టైంలో తినమంటే తింటారా? తినరు. ఎందుకంటే మేము ఆ టైంకి మేము నిష్ట పెట్టుకున్నాం. హల్లెలూయా. అట్లనే మనం నీళ్ళలో మునిగిన తర్వాత ఏ దేవునికి నేను మొక్కను, ఎక్కడ నేను ఏది తినను, అది ప్రసాదం అయితే దేవునికి పెట్టి నేను తినను అని చెప్పి మనం ఒక నిష్ట పెట్టుకుంటాం. అది తప్ప ఏదైనా చేయొచ్చు. మనం హిందువుల పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు, హిందువుల సావులకు వెళ్ళొచ్చు, అక్కడ కూడా భోజనం చేసి రావచ్చు, నేను చేసి వస్తాను. అదేం తప్పేం లేదు, బైబుల్ చెప్పలేదు అది. దీన్ని కాంప్లికేట్ చేసేసి కొంతమంది క్రైస్తవుని కాకుండా చేసేసారు. కొంతమంది అన్ని వదిలేయాలా, అమ్మా నాన్నని వదిలేయాలా, చచ్చిపోతే సావు కూడా పోకూడదు. హల్లెలూయా. క్రిస్టియానిటీలో ఉంది కానీ బైబుల్లో లేదు అట్లా, బైబుల్ చెప్పలేదు అట్లా. అట్లనే గాడిద ఏం చేస్తుంది అంటే అందరికి ఏం చేస్తుంది? సమానంగా రెస్పెక్ట్. మనం అన్ని కులాలకి, అన్ని మతాలకు మనం ఏం చేయాలా? రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళ కులం వాళ్ళది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే మతాల దేవుళ్ళు దేవతల గురించి చెప్తాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి గారు ఉన్నారు, ఆంజనేయ స్వామి గారే అనే చెప్తున్నాను లేదా? విష్ణువు గారు, వెంకటేశ్వర స్వామి గారే అంటున్నాను. కానీ నేను మామూలు వెంకటేశ్ అని చెప్పొచ్చు కదా? చెప్పొద్దు, తప్పదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళు, మనం ఏం చేయాలి? ఒక సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను దాన్ని హైలైట్, ఇది కాదు, ఇది మన ఒపీనియన్ అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే చాలా మందికి సత్యం తెలియదు. ఏం తెలియదు? ఇప్పుడు నిన్న శనివారం రోజు ఏముండే? హనుమాన్ జయంతి ఉండే. ఒకప్పుడు ఉండే హనుమాన్ జయంతి లేదు, ఇప్పుడు వచ్చింది. కొంతమంది దాన్ని చేసారు. ఇప్పుడు చాలామంది హనుమాన్ జయంతి మా దేవుడు అని చెప్పి వాళ్ళు ఆంజనేయ స్వామి గారిని వాళ్ళు పూజిస్తున్నారు, అందరికీ షర్బత్ ఇస్తున్నారు, ఇప్పుడు వంటలు కూడా చేస్తున్నారు, దాని తర్వాత ఊరేగిస్తున్నారు. ఆంజనేయ స్వామి గారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి నన్ను పూజించానని చెప్పలేడు. ఆయన చెప్పినా మరి? చెప్పలేడు. ఆయన ఒక రాముడు అనే దేవుడికి ఆయన మొక్కింది ఆయన అంతే. కానీ కొంతమంది ఏం చేశారంటే పైసల కోసం ఈయన మన దేవుడు, మనం పూజించాలి, మనం పూజించినప్పుడు మనకు మంచిగా ఉంటుంది, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఇదొక పని చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. కానీ సత్యం అది కాదు. దేవుడు అంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడిలో ఒక లక్షణం ఏం చేయాలంటే ఆయన శక్తిమంతుడు. శక్తిమంతుడు అంటే ఏంటి? ఏ ఆయుధం కూడా ఆయన్ని నిర్మూలించలేవు. హల్లెలూయా. ఏ ఆయుధం కూడా. ఆంజనేయ స్వామి గారిని మనం చూస్తే ఆయన చేతిలో ఏముంటుంది? గద ఉంటుందంటే ఆయన భయపడుతున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు దేవుడు అన్నప్పుడు నీ ముందర ఏది నిలబడదు, మనం గద ఎందుకు పెట్టుకున్నావు? నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? ఆంజనేయ స్వామి గారిని నేను తిడతలేను, కానీ ప్రజలు ఏం చేసినా నన్ను దేవుడిగా చేసారు, మొత్తానికి దేవుడు కూడా లక్షణం అది కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిద లోపల ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే తన యజమాని నమ్ముతాడు. ఏం చేస్తాడు? యజమాని నమ్ముతాడు. గాడిద ఏం చేస్తాడంటే తన యజమాని నమ్ముతాడు. నమ్మిన తర్వాత ఏం చేస్తాడంటే యజమాని ఏదైతే పని అప్పచెప్పిందో బ్యాలెన్స్గా పోతుంది అన్నారు. హల్లెలూయా. మనందరికి ఒక యజమాని ఉన్నారు, ఎవరైనా ఆయనను మనం నమ్మాలి. చాలా మంది క్రైస్తవులు సండే చర్చికి వెళ్ళి బల్ల తీసుకొని కూడా దేవుని మీద పూర్తి నమ్మకం ఉండదు. ఏమో
దేవుడు చేస్తాడో దేవుడు. హల్లెలూయా. ఒక రోగం వచ్చిందనుకో ప్రార్థన ఉండదు, దేవుడు రోగం తీసుకోవడం ఉండదు. హల్లెలూయా. డాక్టర్ మీదనే, మెడికల్ షాప్ మీదనే ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అట్లా అని చెప్పి నేను డాక్టర్ దగ్గర వెళ్ళమని చెప్తలేను, మెడికల్ షాప్కి వెళ్ళొద్దని చెప్తలేను. నేను చెప్తుంది ఏంటి, దేవుని మీద ఆధారపడాలని చెప్తాను. హల్లెలూయా. ఒక రోగం మనకు వచ్చింది, దానికి చాలా కారణాలు ఉంటాయి. దేవుడు కూడా రోగాలు పెట్టి మాట్లాడతాడు, అవునా కదా? దేవుడు ఏం పెట్టి మాట్లాడతాడు? ఇప్పుడు మా పాప వింటలేదు, అప్పుడు నేను ఏం చేయాలి? ఆమె ఏదైతే భయపడతా అది పెట్టాలి. మా పాప ఏం భయపడుతుంది తెలుసా? ఒక బొమ్మను చూసి భయపడతాడు. మీ బొమ్మ, చిన్న బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మ పెట్టినాం అనుకో ఆమె వెళ్ళిపోతుంది, కిలోమీటర్ దూరం పోతుంది. ఆ బొమ్మ చూసేస్తే ఆమె భయపడదు అనమాట. అట్లా దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనం ఆయన లోపలనే ఉండాలి, ఆయన మీద ఆధారపడాలని. రోగాలు అంటే కొంతమంది భయపడతారని ఆ రోగాలు మనకు తీసుకొని వస్తాడు. తర్వాత రోగాలు అనేది కొన్ని పాఠాలు అనమాట, దేవుడు నేర్పే పాఠాలు. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వస్తేనే తెలుస్తుంది దాని బాధ ఏందో, కడుపు నొప్పి రాకుండా తెలియదు. హల్లెలూయా. తర్వాత మనం పాపం చేయటం వల్ల కూడా రోగం వస్తుంది, మనం ఒకరిని ఏడిపేయటం వల్ల కూడా రోగం వస్తుంది. తర్వాత మన జీవన శైలి సరిగా లేనప్పుడు కూడా రోగం వస్తుంది. హల్లెలూయా. కొంతమందిని చూడండి, ఏదో పెద్ద పెద్ద ఏదో ప్లాన్, ఏదో పని చేస్తున్నట్టు రాత్రంతా నిద్రపోరు. హల్లెలూయా. రాత్రంతా ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఏముండదు అక్కడ, ఒక రూపాయి కూడా రాదు. ఇంకా మళ్ళీ ఛాయలు తాగుతారు నైట్ టైం. హల్లెలూయా. నైట్ అంతా తిరుగుతారు, ఏముండదు అక్కడ. మరి ఇవన్నీ చేస్తే రోగాలు రాకపోతే ఇంకేమొస్తుంది? ఒకప్పుడు మనకి లేవు రోగం, ఎందుకంటే అప్పుడు తొందరగా తినేసేవాళ్ళు, తొందరగా పడుకునేటోళ్ళు. ఇప్పుడు మనం అది చేస్తలేము, అందుకే బాడీ రెస్పాండ్ అవుతలేదు. హల్లెలూయా. గాడిద మాత్రం ఏం చేస్తుందంట, తన యజమానిని పూర్తిగా నమ్ముతుందంట. మనం కూడా యజమానిని ఏం చేయాలా? మనకు ఒక రోగం రాని, ఒక కష్టం రాని మనం దేవుణ్ణి అడగాలి. ప్రభా నాకు ఈ రోగం వచ్చింది, నువ్వు ఏదో నేర్పిస్తున్నట్టున్నావు. ఓకే, దేవుడు చెప్పిండు పలానా దాకా అక్కడ వెళ్ళమని, వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. ఆడ పోతే పైసలు వస్తే రాదు, ఆడ నన్ను కొట్టేవాడని చంపేస్తే, లేకపోతే నేనే సడన్గా హార్ట్ అటాక్ చచ్చిపోతే, అట్లా ఆలోచిస్తే సేవ చేయలేము మనం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు చెప్పిండు వెళ్ళిపోవాలి. ఎవడైనా నన్ను వెంబడించిన గోడేలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని. ఏమైనా ఎత్తుకొని, కాబట్టి దేవునికి ఏమైనా వాడాలా? దేవుని సంగమా, మనం దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అందరు మనల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు, అందరూ మనం నాశనం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? దేవుడు. చాలా మంది క్రైస్తవులు దేవుని పూర్తిగా వదిలేసేటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పూర్తిగా నమ్మకుండా ఇతరులను నమ్మి, తర్వాత దేవుడు చెప్పింది వినకుండా వాళ్ళు అనుకుందే జరగకపోవటం వల్ల దేవుడినే వదిలేస్తున్నారు. హల్లెలూయా. కానీ దేవుడు అట్లా చెప్పలేడు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మగారు బాగాలేనప్పుడు ఒక చర్చికి పోతే కొంచెం మంచిగా అయితే ఇక వాళ్ళ కొడుకు ఒక డెసిజన్ తీసుకున్నాడు. ఆ చర్చికి పోయిన తర్వాత మా అమ్మ బాగైంది కదా అని చెప్పి సండే సండే పోయేటాడు చర్చికి, రెగ్యులర్గా పోయేటాడు. అమ్మకు రోగం తగ్గిపోయింది, మళ్ళీ ఇంకొక రోగం వచ్చింది. రోగం తగ్గిపోతే ఇంకో రోగం వస్తుంది కదా, కాదా? వస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి వస్తుంది, చచ్చిపోయేంత వరకు వస్తూనే ఉంటుంది రోగాలు. మళ్ళీ రోగం స్టార్ట్ అయింది, మళ్ళీ చర్చికి తీసుకొచ్చారు, మళ్ళీ ఈయన కూడా పోతున్నాడు. ఆమె రోగంతో చచ్చిపోయింది. ఇది ఏం చేసింది కదా, ఏసయ్య రోగాన్ని బాగు చేయాలంటే ఏసైనా వదిలేసింది. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థం కాదు అంటే మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మకి బాగాలే, చర్చికి పోయింది, మంచిగా అయిపోయింది. ఈయన డిసిజన్ తీసుకున్నాడు, నేను బాప్తిజం తీసుకోలేడు, నేను కూడా సండే సండే చర్చికి పోతాను. కొన్ని రోజులు పోతూనే ఉన్నాడు, ఈమె మంచిగా అయిపోయింది. వేరే రోగం వచ్చింది, ఈమె వేరే రోగం వస్తే కూడా మళ్ళీ చర్చికి తీసుకుపోయారు. ఈయన కూడా పోతున్నాడు. ఆ రోగం నుంచి ఆమె బయటపడాలి, ఆమె చచ్చిపోయింది. ఈయన ఏం చేసిండంటే ఏసైనా మా అమ్మని బతికించలేడని చెప్పి ఏసైనా వదిలేసింది ఈయన. అర్థమైందా నేను చెప్పింది? మరి నేను నీ యజమాని మీద, నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదు,
హల్లెలూయా. చాలా మందికి ఉండదు. చాలా మంది దైవజనులు ఏం చేస్తారంటే మేము సేవకు వచ్చినా మాకు పైసలు ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రిక్కులు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ తత్వం వాళ్ళు. నువ్వు ట్రిక్కులు చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, మరి నీ యజమాని సంగతి ఏంది? హల్లెలూయా. ఎద్దు తన కామాందుని నమ్మును, యెహోవా తన బిడ్డల్ని మర్చిపోయినా బైబిల్లో రాయబడ్డది. తన యజమానిని మర్చిపోయినాడు. కానీ గాడిద ఏం చేస్తుందంటే తన యజమాని మాట వింటది. యజమాని ఎక్కడ పోమంటే అక్కడ పోతుంది. ఆ పని చేస్తే మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. మా యజమానికి అంత తెలివితేటలు లేవు, నాకే మస్తు తెలివితేటలు ఉన్నాయని గాడిద ప్రిటెండ్ చేయదంట. యజమాని చెప్పింటే నేను వినాలంట. హల్లెలూయా. మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏది చెప్తుందో చేయాలి. దేవునికి మనం బదులు పడతాం. మోషే లోపల ఆ గుణం కనబడుతుంది. మోషే అడుగుతాడు. మోషేకి అప్పుడు 2 కొడుకులు ఉంటారు, వాళ్ళకి 78 సంవత్సరాలు ఉంటాయి. మోషే అడుగుతాడు, ప్రభా నా తర్వాత ఎవరిని సేవకు పంపించాలని? యెహోషువను పంపి అంటాడు. సరే అంటాడు అంతే. హల్లెలూయా. మోషే 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళని పంపించచ్చు, వాళ్ళ గురించి రికమెండ్ చేయొచ్చు, కానీ రికమెండ్ చేయలే మోషే. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నా అదే విన్నాడు. చాలా ప్రాముఖ్యమైన. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలంటే తన యజమానిని గాడిద నమ్మినట్టు మనం ఏం చేయాలి? దేవుని నమ్మాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గాడిద లోపల ఉన్న బలాలు ఏంటి? ఒక బలం ఏంటంటే చాలా జ్ఞానం ఉన్న జంతువు అన్నమాట. ఏమున్న జంతువు? ఎవరికైతే బాగా జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో అడ్జస్ట్ అవుతారు. హల్లెలూయా. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే అది అట్లా ఇట్లా వంకలు ఏమంటారు? వంకాయలు కాదు, ఏదో ఒక వంక, ఇది బాలే అది బాలే అని అట్లా చెప్పాడు. అది ఎవరు చెప్తారంటే సోమరి చెప్తారంట. బైబిల్లో ఉంటుంది. సోమరి ఏం చేస్తారంటే పొలంకి వెళ్దాము అంటే అక్కడ సింహం వస్తుందని చెప్పి భయపడతారు. సోమరి వెళ్దామంటే అయ్యో వర్షం పడేటట్టు ఉందని చెప్పి కూర్చుంటాడంట. టైంపాస్ చేస్తూనే ఉంటాడు, కానీ సోమరి చాలా కష్టపడను, కానీ మనకి ఏమి దొరకదంట. హల్లెలూయా. సోమరి అట్లా ఉంటుంది. గాడిద సోమరి కాదు, కష్టపడే తత్వం ఉంటుంది, విపరీతమైన జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా గాడిద లాంటి జ్ఞానం రావాలి అంటే గాడిదలో ఉండే ఒక లక్షణం ఏంటంటే బాగా వింటది. ఏం చేస్తుంది? మనం కూడా ఏం చేయాలంటే దేవుడు చెప్పింది బాగా వినాలి, బైబిల్ బాగా చదవాలి, లోకాన్ని బాగా గమనించాలి. హల్లెలూయా. తెలుసుకునే మనసు ఉండాలి, నేర్చుకునే మనసు ఉండాలి. చాలా మందిలో నేర్చుకునే మనసు ఉండదు. చెప్పినా కదా, కొంచెం తెలియని నాకు మొత్తం అర్థమైపోయింది అంటారు. హల్లెలూయా. దాని తర్వాత గాడిదకి చాలా బలం ఉంటుంది. హల్లెలూయా. గాడిదకి ఏముంటుంది? బలం ఉంటుంది. ఎలా వచ్చింది ఆ బలం? గాడిదని మీరు చూడండి, పక్కన దాంట్లో పోదాలి, దానికి ఏ పని అప్పచెప్పిందో అదే పని చేస్తుంది. మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అంటే మనకి ఏ పని అప్పచెప్పబడ్డదో, ఓన్లీ మన బిజినెస్ని మనం మైండ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే అప్పచెప్పో దాని మీద ఉంటేనే మనం బాగుంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారేమో, వాళ్ళ ఇంట్లో అది జరుగుతుంది, వీళ్ళింట్లో ఇది జరుగుతుంది అన్నప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. హల్లెలూయా. అవునా కదా? కరెక్టా? మనకు అనవసరం. చాలా మందికి ఉంటుంది. మన దగ్గర ఒక సిస్టర్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది అది తీసేసి, ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఊర్లో జరుగుతున్నవన్నీ కూడా ఆమె ఫోన్కి వచ్చేస్తుంది, ఆమె బయటికి పోదు. మళ్ళీ వాళ్ళందరూ కొంచెం టెన్షన్ పెట్టుకుంటుంటుంది, అక్కడ వచ్చేది ఏం లేదు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంది, ఎప్పుడు చూసినా నాకు బాగాలేదంట. కారణం ఏంటంటే ఎవరెవరి గురించి ఆలోచిస్తారు, అది ఏముండదు. మన ఆరోగ్యం పాడవడానికి ఒక కారణం అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, మనకు బాగా వీక్నెస్ వస్తుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేసేది అనుకో, గంటల దగ్గర మాట్లాడతారు. నాలంటారు, నేను మాట్లాడే మూమెంట్ ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, కానీ దానివల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది.
ఎందుకంటే మాట్లాడటం వల్ల చాలా ఎనర్జీ పోతుంది. అది తెలియదు, అది కష్టపడటం అంత పోదు, కానీ మాట్లాడటం వల్ల చాలా ఎందుకంటే మైండ్ ఉపయోగించాలి, మాట్లాడుతూనే ఉండాలి కంటిన్యూస్గా. హల్లెలూయా. నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న నాకు రోజు బాగుంటుంది అంటుంది. ఎవరితో నా ఫోన్లో మాట్లాడినాను అంటే మాట్లాడినాను, 4-5 రోజులతో మాట్లాడినా. ఎంతసేపు మాట్లాడినంటే 4-5 గంటలు మాట్లాడినాను. ఇంకేముంటుంది మరి? హల్లెలూయా. ఎనర్జీ పోతుంది అక్కడ. చాలా ప్రాముఖ్యమైన గాడిద లోపల ఉన్న తత్వం ఏంటంటే దానికి ఏది అప్పచెప్పబడ్డదు, ఏ పని అప్పచెప్పబడ్డదో అదే కోణంలో వెళ్తుంది. మనం కూడా అట్లా ఉండాలి. మన పక్కలతో అనవసరం. హల్లెలూయా. ఎప్పుడు ఏమైనా చేసుకోవాలి. దేవుడు నీకు ఒక యజమానిగా ఉన్నాడు. దేవుడు నీకు ఏది చెప్పాడో బాల్మా సిస్టర్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? వ్యర్థమైపోతుందా? హల్లెలూయా. పక్కల దాంట్లో ఆలోచించద్దు. దేవుడు మనకి ఏం చెప్పిండో అదే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ గోల్కి రీచ్ అవ్వాలో ఆ గోల్కి రీచ్ అయ్యాం. అందుకే దేవుడు గాడిని ప్రేమించి దాని మీద ఎక్కడం జరిగింది. హల్లెలూయా. మనం అందరం ప్రేమిని గాడిద. గాడిద హ్యాపీ బర్త్డే. నేనేమన్నా తప్పు పెట్టానా? హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని అందరినీ గాడిదని పెట్టేస్తా. హల్లెలూయా. ఎప్పుడైతే గాడిద మీద యేసుప్రభు వచ్చారు, గాడిద లెవెల్ వేస్తారు. హల్లెలూయా. మన మీద కూడా యేసయ్య రావాలి, ఆయన ఆత్మ మన మీదకి రావాలా. అలాగే యేసయ్య ఈక్వల్ టు వాక్యం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం మోసుకుంటామో, వాక్యాన్ని మనం మన లోపల పెట్టుకుంటుంటామో మన లెవెల్ పెరుగుతుంది. హల్లెలూయా. అందరు క్లాస్ కొట్టండి, గట్టిగా కొట్టాలి, దోమ కొట్టినా కొట్టండి. హల్లెలూయా. కాబట్టి మన లెవెల్ పెరగాలి. నలుగురు మన మాట వినాలి. పట్టింది బంగారం కావాలంటే ప్రతిరోజు నువ్వు యేసయ్యను మొయ్యాలి. యేసయ్య అంటే వాక్యము. హల్లెలూయా. వాక్యాన్ని రోజు చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి విషయము ఇది వాక్యానుసారమా కాదా ఇది గమనించాలి. మనము ఒక వ్యక్తిని మనము ఫాలో అవుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి వాక్యంలో ఉన్నాడా లేదో చూసుకోవాలి. హల్లెలూయా. ఎందులో ఉన్నాడా? ఒకవేళ వాక్యంలో లేడు అనుకో, మనం ఆయన ఫాలో అవటం బెస్ట్. ఒకవేళ వాక్యంలో లేని వ్యక్తిని ఫాలో అయినాం అనుకో, మనం ఎవరిని ఫాలో అవుతున్నామో వాళ్ళ లెక్క మనం కూడా అయిపోతాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది, ఆ ఇంపార్టేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంపార్టేషన్ అంటే వాళ్ళలో ఉన్న ప్రభావం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు ఏమని చెప్పిండంటే లోకానికి వేరుగా జీవించు అంటున్నాడు. హల్లెలూయా. దేనిగా జీవించు? లోకానికి. అప్పుడు అంతకుముందు ఒక 5-6 సంవత్సరాల ముందు ఒకరు ఎవరో చెప్పారు, ఏం చెప్పారంటే ఒకటే అబ్బాయి ఉన్నాడు అనుకో, ఏం చేయాలి? రూపాయి వేరే వాళ్ళకి ఇవ్వాలి. 1 రూపీ కాయిన్, 1 రూపీ కాయిన్, 10 రూపీస్ కాయిన్. ఎవరికైనా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, 1 రూపీ కాయిన్ ఏం చేయాలి? ఇస్తే మంచిగా అవుతుంది అంట. అర్థమైందా నేను చెప్పింది? ఏమో మంచిగా అవుతుంది అంట. అప్పుడు ఒక కొడుకు ఉన్న వాళ్ళకి 1 రూపీ అట్లా ఇమ్మన్నారు. అప్పుడు వచ్చి ఇంటి దగ్గర అడుగుకునేవాళ్ళు. ఒక కొడుకు ఉంటే మీ ఇస్తే మంచిది అని చెప్పి చాలా మంది క్రైస్తవులు దాన్ని ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. బైబిల్లో ఉందా మరి ఒక కొడుకుని ఇస్తే అని? హల్లెలూయా. అంటే వాళ్ళు ఎవ్వరు ఏదైనా చెప్పాలి, అది బైబిల్లో ఉందా లేదా మనం చూడాలి. హల్లెలూయా. ఒకవేళ బైబిల్లో ఉంది అనుకో, ఏకంగా తప్పులే, వాక్యాన్ని మనం నెరవేర్చాలి కదా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాడలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఒకప్పుడు మనము బంధకాలతో ఉండేది, సైతాన్ బంధకాలతో ఉండేది. తన శిష్యులను పంపించాడు, మనం విడిపించాడు. ఆయన మన మీదకి రావాలనుకుంటున్నాడు, మన లెవెల్ పెంచాలనుకుంటున్నాడు. ఈ గాడిదలో ఉన్న తత్వాలన్నీ మన లోపల ఉన్నప్పుడు గాడిదకి ఎలా అయితే పేరు వచ్చిందో మనకు కూడా పేరు వస్తుంది.
హల్లెలూయా. మనం చివరి వరకు యేసయ్యని మనం మోయాలి, ఆయన వాక్యాన్ని మనం మోయాలి. హల్లెలూయా. ఎవ్వరు ఏది చెప్పినా, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని రోగాలు రాని, ఏదైనా రాని, చివరి వరకు మనం ఏం చేయాలా? యేసయ్యని మోయాలి. నువ్వు వేసే అడుగులు చిన్న చిన్నవే కావచ్చు, చివరి వరకు నడవాలి. హల్లెలూయా. అందరు క్లాప్స్ కొట్టాలా? యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎప్పుడు కూడా వినేది నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే బాగా వింటాడు, బాగా చదువుతాడు, చాలా విషయాలు మనం చదవాలి. హల్లెలూయా. ఒక మనిషి నిలబడినప్పుడు ఆ మనిషి గురించి చెప్పేసి. హల్లెలూయా. మనిషి ఇస్తున్న ఒకసారి నిలబడి, ఇక్కడ వచ్చి నిలబడు. బాగా మంచి ఇస్తారు, నువ్వు నిలబడు. ఇద్దరు నిలబడండి. ఇప్పుడు మీరు ఇద్దరు ఇక్కడ నిలబడి వాళ్ళని చూడండి. అలా కనబడతలేదు, మీ కాలు కనబడాలి. సిస్టర్ మీ కాలు చూపండి, మనిషి సిస్టర్ మామూలుగా నిలబడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇద్దరు గమనించాలి. ఇప్పుడు మనిషి సిస్టర్ నిలబడ్డది, బాలమన్ సిస్టర్ నిలబడ్డది. వీళ్ళు నిలబడే పొజిషన్ అని చెప్పేసి వీళ్ళ మనస్తత్వం నేను. ఇప్పుడు బాలమన్ సిస్టర్ ఉంది కదా, కొంచెం ఆమె నిలబడేటప్పుడు క్రాస్ లెక్క ఉంది, ఓపెన్ అయింది ఆమె లెగ్స్, ఓపెన్ మైండ్ అని ఉంటారు. ఏది దాచుకోవాలి, అన్ని చెప్పాలి, అందరినీ డెవలప్ చేయాలి ఉంటారు. ఇక అట్లా కాలు అట్లా పెట్టుకోరు కదా, లోపల ఒక రకంగా ఉంటారు, బయటకు ఒక రకంగా ఉంటారు. నిజం, సైకాలజీ అది. నేను చెప్పి మీకు అర్థమవుతుందా? ఇది నేను ఎట్లా తెలుసుకున్నా? నేను చదివినా అన్న. చూసాను సిస్టర్, ఇంకా చాలా ఉంటుంది. హల్లెలూయా. అంటే తత్వమే అట్లాంటిది. నువ్వు నడిచే నడక చెప్పేస్తుంది, నీ కంటి చూపు చెప్పేస్తుంది, నువ్వు నిలబడే శైలిలో చెప్పేస్తుంది, నువ్వు ఎలాంటి నువ్వు ఎన్ని చెప్పినా కానీ చెప్పేస్తుంది. ఇప్పుడు ముక్కు ఉంటుంది కదా, ముక్కును బట్టి చెప్పేసి మనం హల్లెలూయా ఈయన ఎలాంటి వాడు అని చెప్పి. ముక్కు ఒక 4-5 రకాల ముక్కులు ఉంటాయి. ఒక్కొక్క ముక్కు ఒక్కొక్క తత్వం చూపిస్తుంది అన్న, సైకాలజీ అది. హల్లెలూయా. కంటి చూపు, కంట్లో ఉన్న నల్లగుడ్డు, ఎర్రగుడ్డు, బ్రౌన్ కలర్, దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ టైప్ మనుషులు ఉంటారు. పండ్లు, ఎత్తు పండ్లు ఒక రకం, లోపల పండ్లు ఒక రకం, మామూలుగా ఉండే పండ్లు ఒక రకం. హల్లెలూయా. ఇదంతా సైకాలజీ, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను చెప్పినా కదా సిస్టర్కి, ఈమె కొన్ని దాచుకుంటుంది, కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పదు అని నేను చెప్తే నీకేం తెలియదు, నేను ఇట్లా ఉంటాను ఏదో చెప్తున్నా కదా, అక్కడ కుదరదా? హల్లెలూయా. ఎట్లా తెలుసుకున్నాము అని అంటే సైకాలజీ అన్నమాట, చాలా ప్రాముఖ్యంగా. ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు, ఆమె ఎప్పుడు నిలబడినా కాలు ఇట్లనే పెడతాడు. నువ్వు ఇలా ఎందుకు, నువ్వు అవి దాచుకోవాలా, నువ్వు ఇవి దాచుకోవాలా, నువ్వు అన్నీ చెప్పొద్దు అని ఎన్నైనా చెప్పాను. ఆమె వినలేదు, ఆమె స్వభావమే అట్లాంటి. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినాను అంటే నేర్చుకునే మనసు ఉండాలి. మనం జనాల్లో తిరుగుతున్నప్పుడు ఒక మనిషిని చూసినప్పుడు గుర్తుపట్టగలగాలి, ఫేస్ కట్ని చూసి చెప్పగలగాలి. హల్లెలూయా. నేర్చుకునే మనసు ఉండాలి. గాడికి నేర్చుకునే మనసు ఉంటుంది, యజమాని ఏది చెప్తారు వింటారు. హల్లెలూయా. మనకు కూడా ఏముండాలి? నేర్చుకునే మనసు. ఒక శిష్యుడికి నేర్చుకునే మనసు ఉండాలి. నా కుమారుడా నా ఉపదేశం వినుము, నా ఆజ్ఞలు గైకొనుము. దేవుడు మన ఉపాధ్యాయుడు, మనం ఆయన స్టూడెంట్. దేవుడు మన యజమాని, మనం ఆయన సర్వెంట్. మన లోపల స్టూడెంట్ మైండ్ సెట్ ఉండాలా, సర్వెంట్ మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే ఒక విద్యార్థి నేర్చుకునేటోడు ఉండాలి. ఇప్పుడు నా డిగ్రీ అయిపోయింది, నేను ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నా. మీరు చదవలేదు, ఎన్నో నేర్చుకుంటున్నాను. నేర్చుకునే చివరి వరకు ఉంటుంది. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది,
ఎంటీ పాకెట్స్ మేక్స్ మచ్ లెసన్స్. ఖాళీ జోబు చాలా విషయాలు నేర్పిస్తున్నాను. హల్లెలూయా. అర్థం కాలేదు అని చెప్తా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఒక రకంగా ఉంటుంది, డబ్బులు లేవు అనుకో ఒక రకంగా ఉంటుంది. అవునా కదా? అంటే ఖాళీ పర్స్ ఏం చేస్తుంది అని అంటే చాలా విషయాలు నేర్పిస్తుంది. హల్లెలూయా. అనుభవంతో మనం చాలా నేర్చుకుంటాం, చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు కూడా మనం నా జీవితం ఇట్లా ఎందుకుంది, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతుంది ఇవన్నీ ఫీల్ అవ్వద్దు. నాకే ఎందుకు రోగాలు వస్తున్నాయి, నేనెందుకు, నీకు ఏదో ఒకటి దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. నువ్వు నేర్చుకోవాలి, నేర్చుకునే తత్వం ఉండాలి. ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది, ఎందుకు వచ్చింది? నేను నేర్చుకునే స్వభావం ఉంది. షుగర్ పేషెంట్ ఇట్లా బాధపడతారు, నువ్వు ఇట్లా చేసి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇతరులకు కూడా నువ్వు చెప్పాలి అని చెప్పి దేవుడు అందులో తీసుకోపోయాడు. ఇంకా నాకే ఎందుకు వచ్చింది, ఇది రాకపోతే బాగుండదు అని మనం అనద్దు. అది జ్ఞానవంతుల లక్షణం కాదు. మనకి దేవుడు ఏది ఇస్తున్నాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు పోని ప్రయత్నం చేయాలి. బైబిల్ అదే చెప్తుంది, ఏనాటికి కీడు ఆనాటికి చాలును అన్నాడు. హల్లెలూయా. నీ తల మీద వెంట్రుకలు అన్నీ నేను లెక్క పెట్టినా అన్నాడు. నా తల మీద ఎన్నో వెంట్రుకలు ఉన్నాయి, లెక్క పెట్టిండు. దాన్ని తీసేయచ్చు, దాన్ని పెంచవచ్చు కూడా. అదంతా ఆయన చేతిలోనే ఉంది. మనం ఓన్లీ జస్ట్ అన్న పాత్రలు మనం నేర్చుకోవాలి. చివరి వరకు మనం ఏం చేయాలంటే యేసయ్యను మొయ్యాలి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని కనుక్కున్నాడు. ఈ లోకం ఎవ్వరు మనం పట్టించుకోరు, ఎవ్వరు మనం ప్రేమించలేదు. హల్లెలూయా. మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర కులం లేదు, మన దగ్గర ఆరోగ్యం లేదు, మన దగ్గర జ్ఞానం ఏమీ చూడలేడు ఆయన. జస్ట్ ఆయన ప్రేమించాడు. నేను ఎవ్వరు పట్టించుకుంటలేదా, సరే నేనే పట్టించుకుంటాను, నాకు నువ్వు కావాలని చెప్పి మనకి బంధకాలు విడిపించండి. మనం ఏం చేయాలా? అందరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, నేర్చుకునే మనసు ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. చివరి వరకు దేవుడు ఏదైతే చెప్పిండో అందులో నీకు పైసలు రాని రాకపోండి. హల్లెలూయా. అందులో నీకు ఏదైనా కానీ చివరి వరకు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ముందుకు పోవటం నేర్చుకోవాలి. ఒక గాడిద చేసే పని ఇదే అన్న. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రభువుకి మహిమ కలుగుతుంది, ప్రభు మన మీదకి వస్తాడు, మన లెవెల్ పెరిగిపోతుంది అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. మంచిది, దేవుడి మాటలు దీవించున్నమాట. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.